ఈ లోకంలో తండ్రికి నచ్చినట్టుగా బిడ్డలు నడుచుకోవచ్చు, తల్లికి నచ్చినట్టుగా బిడ్డలు నడుచుకోవచ్చు. ఇది లోక సాంప్రదాయంలో జరిగేది. దేవునికి నచ్చినట్టుగా నడవడం మనం తెలుసుకోగలిగితే పరలోక సమాధానం మన జీవితాలకు దొరుకుతుంది. తండ్రి దగ్గరికి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి నచ్చినట్టుగా జీవించడం కొంచెం కష్టమైనటువంటి పని. మనుషులకి నచ్చినట్టుగా బ్రతకొచ్చు. మనుషులకి ఏమి నచ్చుతుందో తెలుసా? ఏది దేవుడు ఇష్టపడడో అది మనుషులకు నచ్చుద్ది. అదే తేడా, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక పద్ధతిని, ఒక నియమాన్ని పెడతాడు. మనుషులకి నియమము క్రమమేమి ఉండదు. మనుషుల యొక్క ఇష్టతలో కూడా తేడా ఉంటుంది. తన కులం వాళ్ళ మీద చూపే ఇష్టం వేరుగా ఉంటుంది, బంధువుల మీద చూపే ఇష్టం వేరుగా ఉంటుంది, బంధాల మధ్యలో ఉండే ఇష్టం వేరుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఇష్టం అనేది ఆ రీతిగా ఉండదు. ఆయన ప్రతి మనుషునికి, ప్రతి మనిషి అంటే ఆయనకి ఇష్టం. అయితే ఎవరు ఆయనకి ఇష్టమైన పనులు చేసి ఆయనకి ఇష్టతగా ఉంటారో వారికి మాత్రమే సమాధానం, వారికి మాత్రమే నెమ్మది, వారికి మాత్రమే సంతోషం. దేవుడికి ఇష్టమైన పనులేంటి? దేవుడికి ఏమిష్టం? దేవుడికి ఏమిష్టం చెప్పండి. చాలా మంది దేవుడికి ఏమిష్టం అనుకుంటారంటే, దేవుడికి ఏమిష్టం అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు పోయేటప్పుడు, ఇప్పుడు చూడండి, రాత్రి క్యాండిల్స్ పట్టుకుని వెళ్తారు. ఏం పట్టుకుని వెళ్తారు? సందకాడ తెప్పించేసి ఉంటారు. ప్రొద్దుగేటప్పుడే క్యాండిల్ పట్టుకురండి. ఏంటి క్యాండిల్ ప్యాకెట్? ఏమా 2 రూపాయల 3 రూపాయల? అరే ఒకసారి కదా వెలిగించేది, 10 రూపాయలు తీసుకురా. ఎంతది? 10 రూపాయలు తీసుకురా. ఎంతమంది ఉన్నాం మనం 4 ఉన్నాం. 4 తీసుకురా. 4 బదులు 40 రూపాయలు తీసుకురా. తీసుకొని వెళ్తారు. ఈ రాత్రి ఏం చేస్తారో తెలుసా? సరిగ్గా టయానికి అక్కడున్న బోధకుడు చెప్తాడు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనగానే కింద వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇప్పుడే పుట్టాడు వాళ్ళకి, ఇప్పుడు దాకా లేదు. ప్రతి పండగ వెనకమాల నియమాలు ఉన్నాయి. ఈ సత్యాల్ని సాతానుడు మరుగు చేసి, ఏమంటే ఎందుకంటే వాళ్ళందరూ చేస్తారు మీరు చేయట్లేదు అని అంటే, అసలు దాని గురించిన వివరణ బైబుల్ చదివేవాడికి కళ్ళు కనబడతాయి, చదవనుడికి కనబడవు కళ్ళు. వాళ్ళు చదవట్లేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన పండగల్లో ఒక క్రమాన్ని, సిద్ధాంతాన్ని పెట్టాడు. కొత్త నిబంధనలో ఏ పండుగలు లేవు, అన్ని నూతనం చేశాడు. ఆయన మనలోకి వచ్చేసాడు అంతే. అదే పండగ. ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది పండగ. ఇవాళ ఏదో ప్రత్యేకంగా కాదు. ఎవరికి ఆ పండగ అంటే కొత్తగా రక్షించబడే వాళ్ళకి ఆ పండగ. యేసు ప్రభు పుట్టాడనే పండగ. అందరికీ కాదు. ఇక ఈ రాత్రి విశ్వాసం లేదు, అవిశ్వాసం లేదు, తాగుబోతోడు లేదు, తిరుగుబోతోడు లేదు. ఇన్ని రోజులు తిరిగి వచ్చినోడు, ఇన్ని రోజులు తాగి తందరాలన్నోడు ఈ రాత్రి చెప్పే మాట ఏంటో తెలుసా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని పాస్టర్ గారు అనగానే ఈ క్యాండిల్ పట్టుకొని మేరీ మేరీ క్రిస్మస్ అంటాడు. బాగా చెప్తాడు. ఈ రాత్రి తెల్లారికి వెళ్ళి మళ్ళీ పిచ్చుకోవడం వేసేస్తాడు. తెల్లారికి వెళ్ళి మళ్ళీ మామూలుగా తాగడమే. ఈ స్థలాల్లో దేవుడికి మహిమవుతుందా? ఇది దేవుడికి ఇష్టమా? అసలు ఎందుకన్నారా? ఎందుకు వెలిగించాలి? ఒక ఆయన అడిగా, ఏం బ్రదర్ ఏంటి క్యాండిల్ వెలిగిస్తారంటున్నా? ఇది వెలిగిస్తేనంట మనం వెలుగుతున్నట్టు అంట. అరే అసలు నేను అప్పుడు అన్న చెవులో, ఆయన పాస్టర్ గారే, నువ్వు వెలగలేదు ఏంటి ఇప్పుడు వెలుగుతావేంటన్నా ఆయన చెవులో. అన్నా ఊరుకోండి అందరూ చేస్తున్నారుగా అన్నాడు. వాయో నువ్వు వెలిగించుకోవా? ఆల్రెడీ నేను వెలిగేసాను, నాకు అవసరం దాంతో. నేను ప్రత్యేకంగా క్యాండిల్ కొట్టుకొని రే ఇవాళ వెలిగానరా అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన నన్ను ఏం చేశాడు? వెలిగించేశాడు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా క్యాండిల్ పట్టుకొని ప్రభా నీ కోసం వెలుగుతున్నానంటే, ఎలగడం అంటే అది కాదు, కొవ్వు తెలిగినట్టు కాదు, జీవితం వెలుగుతూ ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. ఆటిపోట్ల మధ్యలో, తుఫానుల మధ్యలో, గాలివాన్ల మధ్యలో జీవితం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అందుకే దైవజనులు ఒక పాట రాశారు, ఆత్మదీపమును నీ ఆత్మతో వెలిగించు ప్రభు, ఆత్మదీపమును నీ ఆత్మతో వెలిగించు ప్రభు, నిరతమో నీ కృపలో ఆరిపో
ఆరిపోకుండా కాపాడు ప్రభువా నిరతమోని ఆరిపోకుండా కాపాడు ప్రభువా ఆత్మదీపమును నీ ఆత్మతో వెలిగించు ప్రభు అరపురాణి నిరుదలలో పగిలిపోతున్న గుండెలో అరపురాణి నిరుదలలో పగిలిపోతున్న గుండెలో బ్రతుకున ఆశలు చిగురింపచేసి బ్రతుకున ఆశలు చిగురింపచేసి చిరుదీపము నాలో వెలిగించినావు చిరుదీపము నాలో వెలిగించినావు పాదమందరం ఆత్మతో వెలిగించు ప్రభు ఓరుగాలులైనా వెనుదు పాడులైనా ఓరుగాలులైనా వెనుదు బ్రతుకునాశలు చిగురింపచేసి బ్రతుకునాశలు చిగురింపచేసి చిరుదీపము నాలో వెలిగించినావా చిరుదీపము నాలో వెలిగించినావా ఆత్మదీపమును నీ ఆత్మతో వెలిగించు ప్రభు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసుని అంగీకరించావో ఆ రోజు ఆయన నీ దీపాన్ని వెలిగించాడు. నువ్వు ప్రత్యేకంగా ఆయన ఎదుట క్యాండిల్ పట్టుకొని నేను వెలుగుతున్నాను ప్రభు అంటే నువ్వు ఎక్కడున్నావురా అంటాడు. ఆయన పై అంతరంగాన్ని చూసే దేవుడు కాదు, నీ హృదయంలో వెలుగుతున్న దీపాన్ని ఆయన చూస్తాడు. ఆ దీపం వేరు, ఆ దీపం ఆరిపోకుండా నువ్వు కాపాడుకోవాలి, ఆరిపోకుండా కాపాడుకోవాలి. దేవుడికి అది ఇష్టమా? ఇష్టం కాడే కాదు. ఆ స్థలంలో దేవుడికి మహిమ రాదు. మన దేవుడి కొరకు పాడే పాటలు పాడు, స్తుతించు. ఆయన ఆశ్చర్యకరుడు అని పాడు, ఆలోచనకర్త అని పాడు, గొప్ప దేవుడు అని పాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు స్తుతించు ఆయన్ని. మంచిది. ఈరోజు దేవుడికి ఏది ఇష్టమో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఏది దేవుడికి ఇష్టం, ఏది ఇష్టం కాదు. దేవుడికి ఇష్టం లేని విషయాలు కూడా ఉన్నాయి. నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆయన అయ్యా అయ్యా అని పిలిస్తే ఆయన కరుణిస్తాడా? నువ్వు ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతికి అడుగు. నా యందు మీరును మీ యందు నా మాటలు ఎడల మీకేది ఇష్టమో అడగండి. నా మాటలు ఎప్పుడైతే మీ లోపల పెట్టుకుంటారో మీరు నాకు ఇష్టలు అవుతారు. నన్ను ఏదైనా అడగండి. అప్పుడు మన ఇష్టాలు దేవుడిని అడగం. దేవుడిని ఒకే ఒకటి అడుగుతాం. నాకు తెలిసి ఏమడుగుతాం తెలుసా? దేవుడు కనుక ప్రత్యక్షం అయ్యి నీకేం కావాలని అడిగితే మీరేమడుగుతారు చెప్పండి. మీకేది ఇష్టం అడగండి నేను చేస్తాను అని నన్ను దేవుడు ప్రత్యక్షం అడిగితే మీరేమడుగుతారు చెప్పండి. నిజంగా చెప్పండి. చెప్పరేంటండి? చెప్పరా? మీకేది ఇష్టం లేదా? పండుగ బట్టలు, పండగ బట్టలు, ఇంకా బంగారు. మళ్ళీ చెప్పారు పెద్ద ఆయన. ప్రభువా అది ఆమె 1,20,000 పెట్టి నెక్లెస్ కొనుక్కుంది. ఎంత పెట్టి? 1,20,000 పెట్టి నెక్లెస్ కొనుక్కుంది. ఏ ప్రభు నేను ఇంత భక్తి చేస్తాను, కనీసం నా ₹1,00,000 నెక్లెస్ అయినా ఇవ్వవా? ఇదే అడిగేది. ఒక తిండిపోతుడి దగ్గరికి దేవుడు వచ్చి అడిగాడంట. ఒక తిండిపోతుడి దగ్గరికి దేవుడు వచ్చి అడిగాడంట. ఏం కావాలరా నీకు అని అడిగితే ఆ తిండిపోతుడు అన్నాడంట. ఏమని అడుగుంటాడు చెప్పండి? ఏమని చెప్పుంటాడు ఆ తిండిపోతుడు దేవుడికి? ఏం కావాలని అడిగితే చెప్పాడంట, అయ్యా నాకు 3 పూట్ల అంత
చెప్పకూడదులే, అదే కావాలయ్యా నాకు అన్నాడంట. అట్లాగే నీకు అనుగ్రహించా పోరా అన్నాడంట. నీకేం చేశా? ఆడికి మామూలుగా 2 పూటలు కుటుంబం వాళ్ళు భరించాలంటే, 1 పూట 2 పూటలు భరించాలంటేనే కష్టం. ఇప్పుడు ఆడికి పండగ అయిపోయింది. దేవుడు ఏమన్నాడు చెప్పండి? 3 పూటలు నువ్వు కోరుకున్నది నీకు ఎత్తన పో అన్నాడంట. ఈడేం చేశాడు అంటే 3 పూటలు దొరికింది కానీ 3 రోజులు తిన్నాడంట. 3వ రోజుకి లేడు, వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అక్కడికి హాస్పిటల్ కాదు, పైకి హాస్పిటల్. ఇంకేం హాస్పిటల్? 3వ రోజుకే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడి ఇష్టం అది. మళ్ళా దేవుడు అంట ఒక ధన ఆశ గల్లవాడి దగ్గరికి వెళ్ళాడంట. ఏ ఆశ? డబ్బు మీద ఆశ ఉంటుంది కదా. లేనివాళ్ళు ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. లేదా ఏదన్నా ఇష్టం లేదని చెప్పకుండా డబ్బు అంటే మాకు ఇష్టం లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? డబ్బు ఇష్టమే కానీ దాన్ని దేవుళ్ళలాగా పూజించేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఊరుదిట్టే వెళ్తుంటే డబ్బులు కింద పడినాయి, లెక్క అంతా కింద పడేసా టపక్క నాకు కాలేసా. ఊరుగా ఏమనుకుంటున్నావు నువ్వు? లక్ష్మీదేవి ఏమంట తీసి కళ్ళకద్దుకుంటున్నారు. ఏంటిదన్నా? లక్ష్మీదేవిది, లేకపోతే మనం వెంట బతుకుతాం అని అంటున్నారు వాళ్ళు. నాకు తెలియదు. ఏమైందండి? కాగితమే కదంటే తొక్కకూడదు, ఏం చేయకూడదు, తొక్కకూడదు. లక్ష్మీదేవి పగబడితే నీ దగ్గర డబ్బులు ఉండవంట. ఏదేవి? లక్ష్మీదేవిని తొక్కితే పగబొట్టుద్దంట. పగబట్టింది అనుకో ఇక డబ్బులు ఉండవంట. ఇట్లాంటి ధనాపేక్ష గల్లవాడి దగ్గరికి దేవుడు వెళ్ళి అడిగాడంట. ఏమన్నాడంటే, రే నీకేం కావాలో అడుగు, నీకేది ఇష్టమైందో కావాలో అడగడంటే ఆ డబ్బు పిచ్చున్నాడు అన్నాడంట. నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడంట. ఏమన్నాడు? ఎందుకో తెలుసా? ఏది పట్టుకున్న బంగారం అని ఎందుకు అన్నాడు తెలుసా? డబ్బు కాగితాల రూపం ఉంటుంది, బంగారం అయితే ఏది పట్టుకుంటే అది బంగారం అని అంటే ఆడు అడిగేటప్పుడన్నా ఆలోచన ఉండాలిగా. ఆడి డబ్బు పొరలు మూతపడిపోయి దేవుడు ఏది ఇష్టం అడగరంటే అడన్నాడంట. ఏది పట్టుకుంటే నీకు ఇచ్చాపో అన్నాడంట దేవుడు. నీకు ఇచ్చా ఎలా అన్నాడంట. వీడు వెళ్తా వెళ్ళి ఎదురు బండి పట్టుకున్నాడంట. ఏ బండి పట్టుకున్నాడు? బంగారం అయిపోయింది. ఏమైపోయింది? వీడికి పండగ అయిపోయింది. మరి ఎద్దుల బండి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎట్ట మోసుకెళ్ళాలి చెప్పండి? ఎట్ట మోసుకెళ్ళాలి? అరే రంగడు ఎట్రారా అయ్యా, మరి దీన్ని పట్టుకుని వెళ్దాం, ఇది బంగారం రా, ఇంటికి తీసుకుని వెళ్ళాలి రారా అన్నాడంట. ఆడు లేపలేకటంట. ఎట్ట కదా ఎట్లా లేపేదిరని వెళ్ళి అన్నాడంట. ఆడు బంగారం అయిపోయాడు. ఆడేమైపోయాడు? ఏంటరా తేడాగా ఉందే, దేవుడు బాగానే మంచి వరం ఇచ్చాడే, ఏంది పరిస్థితి అని అటు మొయ్యలాగా సావలాగా ఇంటికి వెళ్ళాడంట. ఆకలేసి అన్నం పెట్టు అని అంటే అన్నం తీసుకొచ్చి భార్య చక్క బంగారం అంటే వంట చేసి తీసుకొచ్చి ఇస్తే దాన్ని తింటానికి లేదేది పట్టుకుంటే అదేమవుతుంది? బతుకుంటాడా సచ్చి ఉంటాడా చెప్పండి? బతుకుంటాడా? బతికిలేడు, చచ్చాడు. కొంతమందిని దేవుడు వచ్చి అడిగితే ఏమి ఇష్టం అని అడిగితే ఇప్పుడు అచ్చంగా అరే నువ్వు నా దగ్గరకు వచ్చా ఏంటరా నీకు ఇష్టం అంటే నాకు ఎప్పుడు మందు దొరకాలని ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. ఏం దొరకాలని? ఎక్కడ దొరకపోయినా నాకు దొరకాలయ్యా అని ప్రార్థన చేశాడంట. ఆడు తాగి తెచ్చాడు. దేవుడికి ఏది ఇష్టమో మనం తెలుసుకొని మనం అడగగలిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవుడు మనల్ని ఏది ఇష్టమని అడిగినప్పుడు, మన ఇష్టం మీద దేవుడికి చెప్తున్నప్పుడు మన హృదయ ఉద్దేశం బయటపడుతుంది. ఒక ఆయన అన్నాడు, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ఒకడు పడతారు, నీతో నేను ఉంటారా? ఈ ఆశ ఎవరికి రాదు. ఊరికే పాడతారు అంతే. ఆయన వచ్చి రాయల్లా ఉన్నాడు. ఏంటి ప్రభా అప్పుడే అంటావేంటి? ఇప్పుడే పిలిచేవాడు ప్రభా, పెళ్లి చేసుకోవద్దా? పిల్లలు కనొద్దా? ఆ పిల్లలు చూడొద్దా?
ముసలామయ్యావు కదమ్మా, ఇంకా ప్రార్థన చేసుకోలేదు పైకి వెళ్ళడానికి. అప్పుడే అక్కడయ్యా మనవరాలు చూడాలి, మనం ఇంకా ఇంకా ఎంతమందిని చూద్దాం అంటే మనిషి లోపల ఆశ, మనిషి లోపల ఆశ. ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన దిగజేస్తాడు, వెళ్ళిపోతాం. ఈ రాత్రి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఏది ఇష్టమైంది. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను, చదువుదాం. మొదటిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, త్వరగా చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. కడి చదువమ్మ. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. చాలు. మొదటిది, దేవుడికి ఏది ఇష్టం అంటే యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అందరూ చెప్పాలి, ఎవరికి దేవుడికి ఏది ఇష్టం? యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. యూదా మనుషులు అంటే వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు. యూదా మనుషులు అంటే ఎవరు అంటే దేవుణ్ణి స్తుతించేటువంటి వాళ్ళు. దేవుడికి ఎవరు ఇష్టం అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేళను బట్టి దేవుని స్తుతించే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. కొన్నిసార్లు దేవుని స్తుతించడానికి బదులు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. దేవా నాకేం చేశావు అని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఎవరు ఇష్టం అంటే స్తుతించే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. భక్తులైన దావీదు ఒక మాట అంటాడు, చదువుదాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్నెత్తావా? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, నాకు సహాయకుడు అయి ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. భక్తుడు ఏమన్నాడు తెలుసా? గోతులోకి వెళ్లకుండా నా ప్రాణాన్ని ఈ రోజు వరకు కాపాడావు, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను. మనం నిన్ను స్తుతించిద్దా? స్తుతించదు. ఈ రోజు నేను బ్రతికున్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను. తర్వాత అంటాడు, నా ప్రాణం మౌనంగా ఉండకుండా నేను నిన్ను స్తుతించినట్లు కీర్తించినట్లు నువ్వు నాకేం చేసావంటే నా అంగలార్పును నాట్యంగా మార్చావు, అందుకే స్తుతిస్తాను. నా గోనె పట్టాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని నాకు ఇచ్చావు, అందుకే నేను స్తుతిస్తాను. దేవుని రకరకాల అనుభవాలతో మనం ప్రతిరోజు దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు ఈ దినాన్ని మనకి ఏడ్పు కలగొచ్చు, మనకు దినాడు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఈ దినాడు దుఃఖం కలగొచ్చు, మరొక దినాడు దేవుడు సంతోష వస్త్రాన్ని ఇస్తాడు. అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు ఒకే ఒక ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతిరోజు నువ్వు స్తుతించాలి. ప్రభువా, నా కన్నీళ్లను నువ్వు నాట్యంగా మార్చావు. భక్తుడు అంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఏడ్చిన ఆ కన్నీళ్లు నీవు నాట్యంగా మార్చావు, అందుకే నేను నిన్నేం చేస్తాను? స్తుతిస్తాను. స్తుతి చేయండి యథార్థవంతులకు సమస్కారం. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ రోజు కాదు, ఈ దినం కాదు, ఈ క్షణం కాదు, ప్రతి క్షణం అనుక్షణం దేవుడికి స్తోత్రయాగం చేయాలి. అది దేవుడికి ఇష్టం. స్తుతించే మనుషులంటే దేవుడికి ఇష్టం. స్తోత్రాలు చెప్పే మనుషులంటే దేవుడికి ఇష్టం. చాలా మందిని సాతానుడు ఏం చెప్పినవాడు అంటే స్తుతులు చెప్పనివాడు. ఏం చెప్పినవాడు? స్తోత్రాలు చెప్పనివాడు. ఎందుకంటే నోరు నొక్కేస్తాడు. ఒకవేళ స్తోత్రం అని చెప్పాలంటే వాడు వచ్చి చెప్పే మాట ఏంటంటే, ఇది పెద్దకొస్తుంది, మీరు అలా చెప్పకండి, పద్దాకడే చెప్తారని చెప్తాడు. కానీ భక్తుడు అంటాడు, నా నోట నిత్యము నీ స్తుతి ఉంటుందయ్యా. ఏంటంట? నా నోట నిత్యము నీ స్తుతి ఉంటుంది, నేను నిత్యము నేను స్తుతిస్తాను. ఇది మొదటి విషయం. ఎవళ్ళైతే ఆయనకి స్తుతి చెల్లిస్తారో వాళ్ళు ఆయనకి ఇష్టలు. రెండవది చదువుదాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదవండి.
ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము, దేవునికి ఇష్టము. మొదటిది స్తుతించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. రెండవది ఆయనకి ఇష్టం అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో దేవుడికి ఏం చెల్లించాలంట? ఈ రెండు విషయాలు మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. స్తుతులు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో చెల్లించేది స్తుతులు. నన్ను కాపాడిన గొప్ప దేవుడు నాయన నీకు స్తోత్రాలు, నన్ను రక్షించిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు అని ఆయనకున్న నామాలను స్మరిస్తా చేసేది స్తుతి. స్తుతి, కృతజ్ఞత స్తుతి కొన్నిసార్లు మిళితమైపోయి ఉంటాయి. కృతజ్ఞతాస్తుతి అంటే అర్థం ఏంటంటే ఈ దినాన నేను బ్రతుకున్నానయ్యా, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు గోతులోకి వెళ్ళలా, ఈరోజు నేను పడిపోలా, ఈరోజు నేను ఇలాగా ఉన్నానంటే కేవలం నీ కృపే ప్రభు అని ఆయనకు సపరేట్ గా చెల్లించే కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఏమై ఉన్నాడో మంచి దేవుడు, గొప్ప దేవుడు ఆరాధన చేస్తూ స్తుతించవచ్చు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రోజు నేను బ్రతుకున్నాను, కారణం ఎవరిలో? నా భర్త కాదు, నా బిడ్డలు కాదు, నా తల్లిదండ్రులు కాదు, మరెవ్వరూ కాదు, నన్ను రక్షించిన నా ప్రభువే నన్ను ఈరోజు ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ బ్రతికించిన దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆయనకి ఇష్టం. చాలా మంది కృతజ్ఞతాస్తుతులు చెప్పరు. చేసిన మేలు మర్చిపోయి దేవునికి ఎదురు వెళతా ఉంటారు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఇజ్రాయేల్ ప్రజలు అదే రీతిగా బ్రతికారంట. వారు అరణ్యంలోనే చచ్చారు. వారిలో చాలా మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. అరణ్యం మందు వాళ్ళు సంహరించబడ్డారని వాక్యంలో రాయబడి ఉంది. కృతజ్ఞత లేని వాళ్ళు కూలిపోతారు. ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత చెప్పాలి. మనం మనుషులు చేసిన మేలుకి చెప్పాలి. చెబుతామా? అమ్మా వినండి, చెబుతారా? మనుషులు ఎవరైనా మీకు సాయం చేశారనుకో ఏం చెప్తారు? చెప్తారా థ్యాంక్స్ అని? ఎప్పుడు చెప్తారు? ఎవరన్నా అప్పు అడిగారు, వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు, అప్పు తీసుకొని సైలెంట్గా వస్తారా? థ్యాంక్స్ అని చెప్తారా? థ్యాంక్స్ అని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళ మైండ్ లోపల ఉంటుంది, మళ్ళీ తిరిగి వాళ్ళు కదా దీనికి థ్యాంక్స్ ఏంటని అంటారు. అంతేగాని మన అవసరంలో ఆదుకున్నారే, వాళ్ళు వడ్డీకి ఇచ్చినా మామూలుగా ఇచ్చినా నాకు ఈ సమయంలో సాయం చేశారే థ్యాంక్స్ అనే మాట చెప్తారు. వీళ్ళు ఎవరంటే కృతజ్ఞత లేని వాళ్ళు. కృతజ్ఞత లేని వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. చేసిన మేలు తలపోసుకొని దేవుడిని స్తుతించే వాళ్ళు, దేవుడిని కనపరిచే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. రెండోదికి ఎవరంటే దేవుడికి ఇష్టం అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు దేవుడికి ఇష్టం. కృతజ్ఞత కలిగిన వాళ్ళు దేవుడికి ఇష్టం. మూడోదిగా చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బాగా వినాలి. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది దేవునికి ఇష్టము. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే బలులు అర్పించాలా, అర్పించడం ఆయనకి ఇష్టమే. కానీ వాటికంటే ముందు ఆయన మాట వినడం ఆయనకి ఇష్టం. రెండోదిగా ఆయన ఆజ్ఞను గైకొనడం ఆయనకి ఇష్టం. ఇక్కడ మనం చదువుతున్న సందర్భాన్ని గమనిస్తే సౌలు రాజుకి ఒక ప్రకటన వెళ్ళింది. సమూయేలు చెప్పాడు, ఇదిగో ప్రభువు అమాలేకులందరూ తుడిపి పెట్టమంటున్నాడు. వారి మధ్యలో కెనానీయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పండి, వాళ్ళతో ఉండొద్దని చెప్పంటే వాళ్ళు ఏం చేశారు అంటే అమ్మని అలర్ట్ అయిపోయారు. ఇదిగో దేవుడు మమ్మల్ని వీళ్ళందరినీ నాశనం చేయమని చెప్పాడు, కాబట్టి మీరు వాళ్ళతో ఉన్నారు, అనవసరంగా మీరు కూడా చచ్చిపోతారు, మీరు పక్కకి వెళ్ళిపోండి అంటే వెంటనే అప్పుడు దాకా కలుసున్న వాళ్ళు దేవుడు మాట విని వాళ్ళు పక్కకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు. జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు దేవుడు పక్కకు వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆ గుంపులో నువ్వు చచ్చిపోకుండా
ఆ శాపాలను నువ్వు అనుభవించకుండా ప్రత్యేకమైపో, సపరేట్ అయిపో అని చెప్తాడు. ఈ కేనానీయులు ఏం చేశారంటే పక్కకి వెళ్ళిపోయారు. కేనానీయులు వీళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ సౌలు గారు చేసిన పని అంటే అక్కడ ఉన్న అమాయకులందరినీ చంపుతానే రాజును బ్రతికిచ్చాడు. కొన్ని శాస్త్రమైనటువంటి బలి పశువుల కోసమని కొన్నింటిని చంపకుండా తీసుకొచ్చి తన యొక్క నగరంలో పెట్టుకున్నాడు. అది దేవుడికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. ఎందుకో తెలుసా? సమూయేలు ద్వారా దేవుడు మాట పలికిన తర్వాత ఆ మాట సౌలు వినడం లేదు. పైగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ వాక్య భాగంలో పై విషయాన్ని చదువుదాం. 10వ వచనం ఒకసారి చదువుదాం. ఎప్పుడైతే అతను ఆ పొరపాటు చేశాడో అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను కైకొనకపోయెను కనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండాను. ఎందుకు దైవజనుడికి కోపం వచ్చింది? ఎందుకు దేవుడికి బాధ కలిగింది? ఎందుకు దేవుడికి సంతోషం కలగట్లా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? దేవుడు చేయమన్న పని నువ్వు చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆయన చంపేయమన్నాడా? ఆయన వదిలిపెట్టేయమన్నాడా? ఆయన విడిచిపెట్టమన్నాడా? ఎప్పుడైతే వాటన్నిటిని మనం విడిచిపెడతామో అప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉంటాం. సౌలు గారు చేసిన పని అందరినీ నాశనం చేస్తూ వచ్చాడు. ఆ రాజును చంపలేదు, దహన బలి కోసమని పశువులు పక్కన పెడితే ప్రభు అంటున్నాడు, ఇతడు నన్ను అనుసరించట్లేదు, ఇతడి విషయంలో నేను పశ్చాత్తాపపడుతున్నాను, నాకు దుఃఖం కలుగుతుంది, నాకు దుఃఖం తెప్పిస్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడ్డ కుటుంబంలో ఉన్నాడు కానీ నాకు ఇష్టడుగా లేడు, నాకు ఇష్టమైన పని చేయట్లా. ప్రభు ఏమైంది నాయన, ఒక 10-20 తెచ్చుంటాడు, ఏమైంది అని అనుకోవచ్చు కదా. ఒక పక్క దేవుడు ఎప్పుడైతే నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పాడో సమూయేలు ప్రవక్తకి కోపావేశుడైపోయి ఆ రాత్రంతా ప్రభు దగ్గర మొరపెడుతున్నాడంట. ఆ రాత్రంతా ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్త. దైవజనుడికి దేవుడు ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే పక్కదారికి వెళ్తావో, నువ్వు ఎప్పుడైతే నీ దేవుని యొక్క మాటను మీరు పక్కకు వెళ్ళిపోతావో దేవుడు వెంటనే తెలియజేస్తాడు. ఇదిగో ఇతడు నాకు ఇష్టడుగా లేడు, ఈమె నాకు ఇష్టాలుగా లేదు, ఈమె నాకు దుఃఖాలు కలుగు చేస్తా ఉంది, ఇతడు నాకు దుఃఖాలు కలుగు చేస్తా ఉన్నాడు, ఇతడి విషయంలో నేను బాధపడుతున్నాను, ఇతడి విషయంలో కృంగిపోతున్నాను అని ఆ ప్రవక్తకు తెలియజేసినట్లుగా దేవుడు తప్పకుండా తన యొక్క సేవకులకు తెలియజేస్తాడు. చాలా దుఃఖం కలిగింది దేవుడికి సంతోషం తెచ్చే విషయం ఏంటో తెలుసా? దేవుడు ఇష్టపడే విషయం ఏంటో తెలుసా? నీవు ఆయన మాట వింటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్విచ్చే బలులు కాదు, నువ్విచ్చే కానుకలు కాదు. చాలా మంది కానుకలు ఎక్కువ ఇస్తారు, దేవుడు తక్కువగా ప్రేమిస్తారు. జాగ్రత్త. దేవుడు మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా, ఆజ్ఞ ప్రకారం గైకొను, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత 13వ వచనంలో అంటాడు, సమూయేలు మాట్లాడుతూ ఉంటే యెహోవా నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అంటున్నాడు సౌలు. ఏం భయపడుతున్నా? అతను అనుకుంటాడు నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాడు. కానీ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మనం మర్చిపోతామేమో, కానీ ఆ మాట పలికిన దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయనకు ప్రతి విషయం గుర్తుంటుంది, ఆయనకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. అయ్యో ప్రభు మర్చిపోయినాను, అలా చేశానంటే ఆయన అంటాడు నీవు అవివేక పని చేశావు. సౌలు ఏం చేశాడో తెలుసా? అవివేక పని చేశాడు. అతను రాజ్యం అతడు దగ్గర నుండి ఉండదు అని కృప అతనికి దూరం అయిపోతా వచ్చింది. కృప ఎప్పుడైతే దూరం అయిపోతా వచ్చిందో శ్రమలో ప్రారంభమైన మనసు పాడైపోయింది. ప్రాణమిత్రులే శత్రువులు అయిపోయారు. అల్లుడు కావలసినటువంటి వాడి అల్లుడైనటువంటి వాడి మీదే శత్రుత్వం పెరిగింది. అసలు శత్రువులను వదిలిపెట్టి అల్లుడిని చంపడానికి పోరాడుతూ ఉన్నాడు. చంచలమైండ్ అయిపోయింది. అతని జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్న చావు రాట్లా. ఎందుకో తెలుసా? అతడు దేవుడికి ఇష్టంగా ఉండలేకపోయాడు. ఏదో ఒక 10 గొర్రెలకి 20 గొర్రెలకి బలిసిన పశువుల గురించి దేవుడు అలాగే మాట్లాడతాడా? దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడైనా ఒక గీత గీశాడంటే దాన్ని దాటి మనం పోకూడదు. అందుట్లో ఎవరు వదిలిపెట్టాల్సి వచ్చినా,
అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో ఒక మాట పలికాడు, అబ్రహమా, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క స్వజన మధ్య నుండి నువ్వు లేచి ఏం చెయ్యి, బయలుదేరి నేను చూపించే దేశానికి అని అంటే మారు మాట్లాడకుండా వెంటనే బయలుదేరాడు అబ్రహాం. అప్పుడు దేవుడికి ఎంత ఇష్టడుగా ఉంటాడు చెప్పండి. ప్రభా, ఇక్కడ నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే ఆడుకున్నా, ఇక్కడే అన్ని చేశాను, కాబట్టి ఇక్కడే ఉంటాను ప్రభా అని అంటే దేవుడికి అంత ఇష్టం ఉండేది కాదు, బాధపడేవాడు. అరే అసలు నేను ఎన్నుకున్నందుకు నేను చాలా బాధపడేవాడు అని. అబ్రహాం ఎంత దేవుడికి ఇష్టం ఉన్నాడో తన కుమారుడు కూడా దేవుడికి అలాగే ఇష్టం ఉన్నాడు. నాయన దేవుడికి, యెహోవా దేవుడికి బలి అర్పిద్దామని చెప్పి కొండపైకి తీసుకొని వెళ్తా ఉంటే కొడుకు అడుగుతూ ఉన్నాడు, తండ్రి వాళ్ళేమో అక్కడ పెట్టేసావు, మనం వస్తా ఉన్నాం, మన దగ్గర కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడంటే యెహోవా దేవుడు తీసుకుంటాడు, రాజనాయన తీసుకుని వెళ్ళి బలిపెట్ట కట్టిన తర్వాత, కట్లు పేర్చిన తర్వాత అమాంతంగా బందీ చేసి ఆ బలిపెట్ట మీద ఆ పరుండ పెడితే ఇస్సాకు ఎలా ఉన్నాడో తెలుసా, విధేయుడైపోయాడు, తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు. అలాగనే పరమ తండ్రికి కూడా ఇష్టడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు అంటే మనం దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు దేవుడు ఏమవుతాడు, ఇష్టత కలిగి ఉంటాడు, మన మీద ఇష్టత కలిగి ఉంటాడు. ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా, మాట వినడానికి కోరుకుంటాడు. మాట వింటే చాలు, ఈ ప్రజలు నా మాట వింటే చాలు, ఈ ప్రజలు నేను చెప్పినట్టు చేస్తే చాలు. కొన్నిసార్లు కోపం తెప్పిస్తాం. ఎలాగో తెలుసా, దేవుడు ఈ త్రోవను బొమ్మంటే ఆ త్రోవను పోతారు. దేవుడు ఈ త్రోవను బొమ్మన్నాడు. దేవుడు ఏమన్నాడంట, యోనాతో అన్నాడు, యోనా నువ్వు తర్షీష్కు వెళ్ళి తర్షీష్కన్నాడా నినివే పట్టణానికి వెళ్ళి 40 దినాల్లో ఆ పట్టణం నాశనం అయిద్దని చెప్పని ప్రవచనం ఇచ్చాడు. మరి ఇప్పుడు యోనా ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా, నినివే వదిలిపెట్టి తర్షీష్కి వెళ్తున్నాడు. వెళ్ళేవాడు శుభ్రంగా నిద్రపోతున్నాడు, కానీ పైన వాళ్ళు సామాన్లు పడేసి వాడొక అల్లకులం అయిపోతుంటే చావు బ్రతుకుల మధ్యలో కొట్టిపెట్టి ఆడుతూ ఉంటే ఇతను శుభ్రంగా నిద్రపోతున్నాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది, మరలా ప్రేమ కూడా వచ్చింది. కృప కలిగిన దేవుడు కాపుదల ఇచ్చింది. ఈరోజు కూడా మనం బలహీనమైన దేవుడు ఒక్కడే మనల్ని బలపరిచేవాడు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన ఆజ్ఞను వినాలి, ఆయన మాటను వినాలి. ఆయన ఏది చెప్తుంది మనం వినాలి. ఆయన ఏది చెప్తుంది మన మనసుని వేరే వైపు మలచకూడదు, దేవుడి వైపే ఉంటాయి. ఇది ఎన్నో విషయం, మూడో విషయమా, నాలుగో విషయమా, మూడో విషయం. 4 విషయాలు చెప్తాను, చదువుతాం. 51వ కీర్తన 16వ వచనం త్వరగా చదవండి, సమయం లేదు అందుకే నేను గురించి మాట్లాడుతూ ఉన్నా. 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడు కావు, కోరినేడలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఒకసారి చూద్దాం, దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడికి ఏమి ఇష్టమో తెలుసా, మాట వినడం, ఆజ్ఞలు కైకొనడం ఇష్టమే దేవుడికి. తరువాత విరిగిన మనస్సు దేవుడికి ఇష్టం. మనసు విరిగిపోవడం, మనసు విరిగిపోయినప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతుంది చెప్పండి, మనసు విరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది? మనసు విరిగిపోయింది అంటారు, మళ్ళీ అతికించాలి, దాన్ని అతికించాలా? కొన్నిసార్లు కొందరు విషయాల్లో మనసు విరిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినట్లేదండి, నాకు మనసు విరిగిపోయింది, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళ జోలికి పోను. ఏం విరిగిపోయింది? మనసు విరిగిపోయింది. కొన్ని విషయాల్లో మనసు విరిగిపోయింది, మనసు విరిగిపోయి అతకదు, ఏమవుదు? అది ఏ విషయాల్లో విరుగుతుందో బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ మనసు ఎక్కడ విరగాలంటే ప్రభు దగ్గర విరగాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. ప్రభు నీ కోసం అన్ని వదిలేస్తున్నాను, ప్రభు నీ కోసం సమస్త విడిచిపెడుతున్నాను, ప్రభు నీ కోసం ఎవరైనా ఎదుర్కోవడానికి సిద్ధం, నువ్వు నాకు కావాలి ప్రభా. అది విరిగిన మనస్సు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. పాపం చేసి తాక్కునేది కాదు మనసు, పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడడం విరిగిపోయిన మనసుకు గుర్తు. ఏసియా సీమోన్ అనే వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్ట, పరిశీలన అంట. కూర్చుంటే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె చేసిన పని ఏంటో తెలుసా,
పాదాలని ఏసే కన్నీళ్ళతో కాదు, ఆమె కన్నీళ్ళతో ఏసే పాదాలని కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ఏం చేస్తా ఉంది, ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎందుకో తెలుసా? మనసు విరిగిపోయింది. మనసు ఏమైపోయింది? విరిగిపోయిన మనసుని దేవుడు వాడుకుంటాడు. చెప్పండి గట్టిగా. మనసు విరిగిపోతే నీవు పని చేయవు, అహం పని చేయదు. నీవు లేకపోతే, నేను ఉండకపోతే, నేను చేయకపోతే, నేనే అన్నది అది గర్వానికి గుర్తు. ఆ గర్వంతో కూడిన మనసు పోతే ఏమంటావో తెలుసా? ప్రభువా, ఈరోజు నేనేమై ఉన్నానో అది నీ కృప అంటావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావు. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నాను, అది నీ కృపయ్యా. ప్రభు, ఈరోజు ఇంతగా ఆస్వాదించబడ్డాను, నీ కృపయ్యా. ఇంతగా దీవించబడ్డాను, నీ కృపయ్యా. ఇది ఎవరు చెప్పే మాట అంటే, విరిగిపోయిన వాళ్ళు చెప్పేటువంటి మాట. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. కొత్త నిబంధనలో పౌలు భక్తుడు అంటాడు, మీరు నూతనమగడానికి, సంపూర్ణమగడానికి మీ శరీరములను, ప్రాణాత్మ శరీరాలను ప్రభుకే చేయండి, సమర్పించండి. ప్రాణాత్మ శరీరాలను ప్రభుకి సమర్పించండి. ప్రభుకి ఏం కావాలో తెలుసా? విరిగిన మనసు కావాలి. ఏ మనసు కావాలి? ప్రభు కొరకు ఈ మనసు విరిగిపోయినప్పుడు ప్రభు యొక్క ఆలోచనలు నీకు వస్తాయి, ప్రభు యొక్క ఉద్దేశాలు నీకు తెలియజేయబడతాయి, ప్రభు యొక్క కార్యాలన్నీ చేయగలుగుతాం. నాలుగోదిగా, విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలియాగం. 5వ విషయం చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగములై ఉన్నవి. 13-14 వచనం కూడా చదువుతాం. అయినా నా శ్రమల్లో మీరు పాలు పంచుకున్నది మంచిది. ప్రియులారా, స్వార్థ పనులు నేను బోధింపనారంభించిన మాసిదోనియాలో ఉన్నప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. యాలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు నాకు సహాయము చేసిద్దరి. దేవుని సేవకులకి సహాయం చేయడం అనేది దేవుడికి ఇష్టమైన యాగం. ఎవరికి ఇష్టమైన యాగం? చెప్పండి, ఎవరికి ఇష్టమైన యాగం? పౌలు భక్తుడు అంటాడు, లెక్కకు మించి, నాకు తక్కువైందని కాదు, లెక్కకు మించి విస్తారమైన ఫలాలు మీకు రావాలని నేను ఈ మాట చెప్తా ఉన్నాను. మీ సహాయం నాకు ఎంత ఉపయోగకరంగా ఉంది. నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేశారు, నేను మాసిదోనియాలో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేశారు. మీరు పంపిన వస్తువులు నాకు చక్కగా సరిపోయినాయి, నాకు చాలా సమృద్ధిగా ఉన్నాయి, దీన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పి అక్కడ తాగకుండా ఇట్టి పని ఎలాగుందంటే దేవునికి సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమయ్యింది. దేవుడికి ఎవరు ఇష్టం అంటే, తెగించి దేవుడి కొరకు ఇచ్చేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. గట్టిగా సోదరు చెప్పండి. మనమా అన్నింటిలో ఉంటే తెగింపు. అలా చెప్తాం గట్టిగా, చెప్పండి, గట్టిగా చెప్పండి. నెంబర్ 1 బయట వాళ్ళు చెప్పండి, హల్లెలూయా. సూపర్. ఇంకా గట్టిగా చెబుతాం, హల్లెలూయా. దేవుడు కనుక పిలిచి ఏదన్నా ఇవ్వన్నాడు అనుకో, అప్పుడు హల్లెలూయా స్తోత్రాలు రావు. సైదనా పో, ఎందుకు వచ్చి చెబుతున్నా నాకు అని అంటారు. అవునుగా చెప్పండి. నేను మరలా చెప్తున్నాను, పౌలు భక్తుడు అన్నాడు, ఇది దేవుడికి ఇష్టమైన యాగము. ఏది దేవుడికి ఇష్టమైన యాగం అంటే, దేవుడి కొరకు నీ ధనాన్ని దేవుడి సేవకుడికి ఇవ్వడం దేవుడికి ఇష్టమైన యాగం. దేవుడికి ఇష్టమైన యాగం. ఎందుకనంటే ధన విషయంలో సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. మనసు చెడిపోయేది ఎప్పుడు తెలుసా? మనసు ఎప్పుడు చెడిపోయేదో తెలుసా? బాగానే ఉంటుంది, చక్కగా అంతా బాగా ఉన్నప్పుడు. మన మనసు దగ్గర
ఎప్పుడైతే గర్వం వస్తుందో, గర్వం ఎప్పుడు వచ్చిందంటే మన ధనము మన ప్రాపర్టీ ఎప్పుడైతే అధికమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా లోపలికి వచ్చేస్తుంది గర్వం. ఆ గర్వం లోపలికి వచ్చింది అనుకోండి, ఇంకెలాగుంటుందంటే స్తుతులు స్తోత్రాలు ఏమి రావు, ఆ డబ్బుతోనే మురిసిపోతూ ఉంటారు. ధన విషయంలో నమ్మకంగా లేక అననీయ సప్పారాలు కీడుని తెచ్చుకున్నారు. ధన విషయంలో నమ్మకంగా లేకే గెహాజీ కుష్టిరోగాన్ని తెచ్చుకున్నాడు. ధన విషయంలో నమ్మకంగా లేకే ఆకాను తన కుటుంబం అంతా నాశనం అయిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు ఏదంటే ఊరుకుడు దేవుడు లెక్క తప్పకుండా ఆయన లెక్క అప్పగిస్తాడు. లెక్క చెప్తాడు మనకి, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు లెక్కిస్తాడు. కాబట్టి పౌలు భక్తుడు అన్నాడు, ఇట్టి యాగాలు దేవునికి ప్రీతికరం, దేవునికి ఇష్టం. ఏంటి ఇష్టం దేవుడికి? ఏది దేవుడికి ఇష్టం? అంగమక్క బాగా అలసిపోయినట్టున్నాం, చక్క చీకట్లో ఉన్నాం, ఎదురులో ఉండకుండా గోడ అని చేసుకున్నాం, మంచిగా వాక్యం వెళ్తుందో మన నిద్రపోతుందో తెలియదు. ఈ లోపలికి వాక్యం వెళ్ళాలి. ఆమె అంతగా ఎంటనావా? ఏమో అర్థం కావట్లేనే, వెళ్తుర్లోనూ చీకట్లో నిద్రపోతున్నావో ఎన్నావో కూడా తెలియదు. ఓకే, మంచిది, దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒకసారి అట్లా అడిగినప్పుడు కోపగించుకోమాకండి, ఎందుకంటే స్వతంత్రత ఉన్న వాళ్ళు అడుగుతారు, ప్రేమ ఉన్న వాళ్ళు అడుగుతారు. మీరు వెనకపోతే, ఆ మాటలు వెనకపోతే ఎక్కడ మిమ్మల్ని సాతానుడు మళ్ళా ఎట్లా అక్కుని పోతాడు అన్న భయం. అందుకే వాళ్ళని పిలిచి అలర్ట్ చేసేది. ఎందుకంటే ఏడు పద్దా అక్కడ నన్నే పట్టించుకున్నాడు అనుకో, మాకు నేను మిమ్మల్ని పట్టించుకున్నానంటే మీకోసం ప్రార్థన చేస్తానని అర్థం. అర్థమైందా? ఎట్టున్నా అట్టున్నాను అన్నాను అనుకో, ఆ రైట్, నేను పాస్టర్ గారి మైండ్లో ఉన్నానని గుర్తు అనమాట. మంచిది, ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాను. దేవుడికి చివరిగా చెప్తున్నా ఏదో విషయం. దేవుడికి ఏది ఇష్టం అంటే ధారాళంగా దేవుడికి ఇవ్వాలి. నీకు కలిగిన దాంట్లో నుండి దేవుడికి ఇవ్వాలి. 10 అర్పణలు, ప్రతిష్ఠిత అర్పణలు దేవుడికి ఇవ్వాలి. దేవుడి కొరకు ఎలా ఉండాలంటే ధారాళంగా ఖర్చు చేయాలి. నీ ధనం ఈ పండగల పేరట బట్టలకు ఖర్చు అవుతూ ఉంటుంది, ఈ పండగల పేరట బంగారానికి ఖర్చు అవుతుంది, ఈ పండగల పేరట కొవ్వొత్తులకు ఖర్చు అవుతూ ఉంటుంది, ఈ పండగల పేరట ఇంకేంటి భోజనాలకు ఖర్చు అవుతుంది, ఇంకా ఈ పండగల పేరట ఇంకా దేనికి, రంగులకి, కేకులు ఖర్చు అవుతుంది. అవుతుందా అట్లేదు చెప్పండి. ఎంత చేసి దేవుడికి ఏమైనా ఖర్చు చేస్తున్నారా? దేవుడికి ఏమైనా ఖర్చు చేస్తున్నారా? ఒకసారి క్లారిఫై చేసుకోండి. పండగ ఏమో దేవుడిది, పుట్టిందేమో దేవుడు, ఆయనకి ఏమైనా గుడ్డ ముక్కేస్తున్నారా? ఎందుకు ఆయన పొత్తు కొట్టులో నీ చుట్టారు ఆల్రెడీ, ఇంకా మేమిచ్చేది ఏంటి ప్రభు ఆ కొట్టులో, మేమిచ్చేది ఏంటి కొట్టులో అనేటువంటి ఫీలింగా? చెప్పండి, పండగ ఎవరిది? అసలు పుట్టింది ఎవరిలో? ఆయన. ఆయన కోసం ఏదన్నా ఒకటి చేస్తున్నారా? చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అది మావాడు బాగా ఖచ్చితంగా అయ్యాడు. మరి ఎందుకు కానీ ఏంటిది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే అది ఒకటి మాత్రం గట్టిగా చేస్తారు. మనం పండగ క్రైస్తవులాగా ఉండకూడదు. క్రీస్తుని ధరించుకున్న నాటి నుండే మన జీవితం పండగలోకి వచ్చేసింది. చెప్పండి గట్టిగా, చెప్పాలి. ప్రభా, నా కన్నీటిని ఏం చేసావు? నాట్యంగా మార్చావు, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పాలి. ప్రతిరోజు చెప్పాలి, ప్రతిరోజు దేవుడు స్తుతించాలి. కనుక ప్రభు కొరకు మనం ఎలా ఉండాలంటే, 5వదిగా దేవుడి కొరకు ధారాళంగా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళ దేవుడు ఇష్టపడతాడు. పేదలు కనుకరించేవాడు ధన్యుడు, అటువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అర్థమైందా? అల్పులేని సహోదరులు ఒక్కడిని తెచ్చుకొని అతిథిని చేస్తుంది నాకు చేసినట్టు ప్రభు చెప్పాడు. దేవుడి కొరకు ఇవ్వాలి. ఎప్పుడైనా వాళ్ళు దేవుడి కొరకు ఎంత ఇవ్వాలంటే, నాకంటే నా సొంత ఖర్చుల కంటే దేవుడికి ఎక్కువ ఇవ్వాలి. చైతన్యం ఏమంటుందో తెలుసా? ఒక 10వ భాగం దగ్గర ఆపేసి ఎందుకు లేని అంటది. ఏంటిది? 10వ భాగం ఇచ్చాక ఇంకేంటి ఇచ్చేది అని అంటది. అక్కడ ఆగిపోకూడదు, అక్కడ ఆగిపోకూడదు. నీకు కలిగిన దాని కొలది, ప్రేరేపణ కొలది దేవుడికి ఇచ్చేయాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తా. చెప్పాలి గట్టిగా. చిన్న సాక్ష్యం చెప్తాను. మధ్యలో ఏజెన్సీకి వెళ్ళాం కదా. ఏజెన్సీకి వెళ్ళినప్పుడు అంటే సంఘస్థులందరూ తెలిసి మీద వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వెళ్తా ఉంటే నా డబ్బులు ఫస్ట్ కొంచెం తక్కువ అటు ఇటుగా ఉన్నాయి. ఒక 1000 రూపాయలు తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి.
ఉంటే నేను ఇంకా 1200 ఎంతో కావాలి, 1000 రూపాయలు కావాలంటా ఉన్నా. ఈలో పిల్లలు అన్నారు ఇద్దరు, వాడు పాకెట్ మనీ దాచుకునే తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయాడు అని అంటున్నారు. మళ్ళీ మీకు ఇవ్వనన్నా నేను, మాకు ఇవ్వవసరం లేదు, నువ్వు ఆ దేవుడి సేవకు వాడేసి అన్నారు. కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. సహజంగా పిల్లలు అసలు ఆ గబాలన ఆ మూమెంట్లోకి రారు. నా డబ్బులు అంటారనరా చెప్పండి. ఒకవేళ ఇచ్చిన బేరం ఆడతారు, నాకు ఎప్పుడు ఇస్తావు మళ్ళా అని అంటారు. అట్లాంటిది దేవుడి కోసం ఇస్తుంటే చాలా సంతోషం వేసింది. ఆ మనసు కడ వరకు దేవుడు ఉంచుడు కాక. ఎందుకంటే మనం దేవుని పిల్లలమైన తర్వాత దేవుడి పేరట ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. మనము అంటే సంఘంలోనే మాట్లాడుకుంటా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సంఘం ద్వారా అలాగే ఆత్మీయుల ద్వారా సేకరించబడినాయి ఆ ఏజెన్సీ ప్రాంతంలోకి, గోదావరి ప్రాంతంలోకి వెళ్ళి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చాలా సంతోషించారు. ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మీరు చాలా పెద్ద కార్యం చేశారని అన్నాడు. చేసింది చిన్న కార్యమే అది అన్నాడు. దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం అన్నాడు. నేను అన్నా, అయ్యా మీరు సంతోషించడం కాదు, ప్రభు సంతోషిస్తున్నాడు. గడ్డి దేవునికి స్తోత్రం చెప్తా. దేవుడి కొరకు ధారాళంగా ఇవ్వాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఇవి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగం. ఏంటంట? యాగం. కనుక 5 విషయాలు చెప్పాను నేను. ఒకటి, ఎవరు దేవుడికి ఇష్టలు? స్తుతించే వాళ్ళు దేవుడికి ఇష్టలు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు దేవుడికి ఇష్టలు. మూడవది చెప్పండి, మాట వినేవాడు. దేవుడు చెప్తాడు, ఒక్కోసారి మాట పలుకుతాడు సేవకుల ద్వారా. మాట విన్నావో దీవించబడతావు. మాట వింటే దీవించబడతారు. మాట వినలేదనుకో వాళ్ళ కర్మాలదే. ఆజ్ఞను గైకొనటం దేవుడికి ఇష్టం. 4వదిగా, విరిగిన మనసు దేవుడికి ఇష్టం. 5వదిగా, దేవుడికి ధారాళంగా ఇవ్వడం దేవుడికి అది అంటాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఎంతగానో ప్రేమిస్తారంట. ఎవరు ప్రేమిస్తారంట? దేవుడికి ఇష్టం అంట. ఉత్సాహంగా ఇవ్వాలంట. ఇచ్చినప్పుడు సరుకోకూడదు, గొనుక్కోకూడదు. దేవుడికి హృదయపూర్వకంగా, దేవా ఇది నీ కోసం చేస్తున్నాను,